ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకట్రావు కాకినాడ కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేటువంటిది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి ఒక ప్రత్యేకమైన చట్టమని, దీనిని రద్దు చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. 4 లేబర్ కోడ్స్ తీసుకురావడంతో కార్మికులను బానిసలుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందని, తక్షణమే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్స్ రద్దు చేయకుండా మొండిగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. మందుల రంగ పరిశ్రమలలో తాత్కాలిక పని అనేటువంటిది ఉండదని, ఈ రంగంలో కూడా ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకువచ్చి కార్మికులను పరిమితి కాలానికే పని చేయించుకొని తర్వాత ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, ఈ ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్ పైన యాజమాన్యాలు విపరీతమైన పని ఒత్తిడిని తీసుకువస్తున్నాయని, అన్ని యాజమాన్యాలు కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్లి మందులను ప్రమోట్ చేయాలని చెప్పే సందర్భంలో హాస్పిటల్స్ కి రానివ్వకుండా నిలుపుదల చేస్తున్నారని, దీనిని తక్షణమే ఆపి రిప్రజెంటేటివ్స్ హాస్పిటల్లోకి వెళ్లే విధంగా అనుమతి ఇవ్వాలని కోరారు. ఆగస్టు 17వ తేదీన మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, అప్పారావు, రామకృష్ణ, వెంకటేష్, నరేష్, నిశాంత్, పాత్రుడు, దీక్షితులు, సిఐటియు నగర నాయకులు మలక వెంకటరమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకట్రావు. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది మందుల కంపెనీల్లోనూ ఇతర పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో కాలం నుంచి కష్టపడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది 1976లో వచ్చింది. అది ఆ చట్టం ద్వారా మిగతా కార్మిక చట్టాలన్నీ కూడా మాకు ఇంతకాలం వర్తింపబడ్డాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 లేబర్ కోడ్స్ ను తీసుకుని వచ్చి మొత్తం ఆ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేయడం వల్ల రేపు పొద్దున్న లేబర్ కోడ్స్ లో మాకు అదేంటి ఎటువంటి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది అది. సో దీన్ని రద్దు చేయాలనేసి మేము ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం సబ్మిషన్ చేస్తున్నాం, రిప్రజెంటేషన్ కూడా చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడలేదు అది. కానీ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మాకు ఉన్న చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి, అలాగే మందుల పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేకుండా ఉంది. అది దానివల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పని చేయించుకోవడం వల్ల విపరీతమైన పని ఒత్తిడి అవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే యాక్సిడెంట్ లో పోవడం అనేది జరుగుతోంది. సో గవర్నమెంట్ కూడా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి ఒక నిర్దిష్ట పని విధానం అనేది కల్పించాలనేసి ఒక డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దుంపల ప్రసాద్, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిని. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సుమారుగా 80 సంవత్సరాలు కావస్తుంది. కానీ కార్మికుల హక్కులను కనుక చూసినప్పుడు అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 14-12 సంవత్సరాల నుంచి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కార్మిక హక్కుల్ని కాలు రాస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా హరించి వేసింది. ఈ హక్కులు హరించి వేసిన దానికి వ్యతిరేకంగా మేము చలో విజయవాడ కార్యక్రమం రేపు ఆగస్టు 17వ తారీఖున తీసుకోవడం జరిగింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి ఈ చలో విజయవాడ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ కి దేశవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి అలాగే కార్మిక హక్కుల్ని యథావిధంగా పాత చట్టాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.